మీరు ఎప్పుడైనా మీ కంప్యూటర్ని మీ బ్రెయిన్తో కంట్రోల్ చేశారా? అసలు అలా చేయొచ్చా అనే డౌట్లో ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి. It's all being done with my brain. If y'all can see the cursor moving around the screen, that's all me, y'all. It's pretty cool, huh? Actually, can you pause the song just for the audio coming through? There we go. And that was also done with your brain? Yep. It's all brain power up there. చూసారా, ఈ వీడియోలో అతను బ్రెయిన్తోనే చెస్ ఆడుతున్నాడు, హ్యాండ్స్ యూజ్ చేయకుండానే. అతను ఎలా చేయగలిగాడు అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా కంట్రోల్ చేశాడంటే న్యూరల్ చిప్. అసలు ఈ న్యూరల్ చిప్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ యూజ్ చేసి కంప్యూటర్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే ఒక చిప్ అనమాట. అసలు ఈ చిప్ ఎవరు డెవలప్ చేశారంటే న్యూరల్ లింక్ కంపెనీ. దీని ఓనర్ వచ్చేసి ఎలన్ మస్క్ అండి. ఎలన్ మస్క్ దీన్ని ఎందుకు డెవలప్ చేశాడంటే బ్రెయిన్కి కంప్యూటర్కి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం డెవలప్ చేశాడండి. ఎలా వర్క్ అవుతుందో అర్థం కావాలంటే ముందుగా మనకి అసలు మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలండి. బ్రెయిన్ లోపల కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయండి. ఈ న్యూరాన్స్ వర్క్ వచ్చేసి కమ్యూనికేషన్ పాస్ చేయడం త్రూఅవుట్ మన బాడీ మొత్తం. మన థాట్స్కి, మన యాక్షన్స్కి అన్నిటికీ రెస్పాన్సిబుల్ ఈ న్యూరాన్సే అనమాట. ఇంకొక న్యూరాన్తో కమ్యూనికేట్ అవ్వాలంటే త్రో ఎలక్ట్రిక్ సిగ్నల్తో కమ్యూనికేట్ అవుతాయండి. ఎలక్ట్రిక్ సిగ్నల్ మన డేటా లైక్ థాట్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ లోపల మన డేటా, మన థాట్స్ అన్నీ ఉంటాయి. వాటికి రెస్పాన్సిబుల్ మనం పర్ఫామ్ చేసే యాక్షన్స్కి అన్నిటికీ ఎలక్ట్రిక్ సిగ్నలే రెస్పాన్సిబుల్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మసిల్స్కి పాస్ అవుతుంది. అప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ చేయడం కానీ ఇలా మనం యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాము. పర్ఫామ్ చేసే పార్ట్లో మోటార్ కార్టెక్స్ అని ఉంటుందండి. మన బ్రెయిన్ లోపల మోటార్ కార్టెక్స్ అనే పార్ట్లో మనం పర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట. ఈ పార్ట్లో సర్జరీ చేసి ఈ న్యూరల్ లింక్ని ఇంప్లాంట్ చేస్తారు. ఈ న్యూరల్ లింక్కి స్మాల్ వైర్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎలక్ట్రోడ్స్ అంటాము. ఎప్పుడైతే మన బ్రెయిన్ లోపల న్యూరాన్స్ ఫామ్ అయ్యి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ చేస్తాయో అప్పుడు ఈ న్యూరల్ చిప్ లోపల ఉన్న వైర్స్ అన్నీ ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ని తీసుకుంటాయన్నమాట. తీసుకొని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా మన హ్యూమన్ బ్రెయిన్ ఏమనుకుంటుందో దాన్ని ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్కి హ్యాండిల్ చేస్తాయన్నమాట. అప్పుడు కంప్యూటర్ వచ్చేసి మన బ్రెయిన్ లోపల ఏమనుకున్నా కానీ కంప్యూటర్ లోపల ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇదండి న్యూరల్ లింక్ వర్కింగ్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.